జూబ్లీహిల్స్లో ప్రచారం వేడెక్కినట్టుగానే కనబడుతూ ఉంది. మరికొద్ది రోజులే ప్రచారానికి గడువైతే మిగిలినటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఎవరికి ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎందుకోసం ప్రచారం చేయాల్సి వచ్చింది, అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇక్కడ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీయూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నా పేరు జనియా విష్ణువర్ధన్. ఇక్కడ స్థానికంగా ఉన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా మద్దతుగా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి టఫ్ అధ్యక్షులు పిలుపు మేరకు మేము ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరికి అభ్యర్థులను ఓటు వేసి విజయవంతం చేయాలని చెప్పి ఓటు వేయించాలని చెప్పి మేము తిరుగుతున్నాం. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్టుగా ఉంది కాబట్టి రేపు ఉద్యమకారులకు ఏదైతే ఉద్యమకారులకు అవసరం అవుతుందో అవసరం నెరవేరుస్తుందని చెప్పి పూర్తిగా నమ్మకంతో రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకంతో ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చాం. ఎట్లా ఉంది ప్రచారం? ఎట్లా ఉంది? మీరు 2 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ? దాదాపు ఇప్పటికీ ఒక 5-6 రోజుల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నామండి. పూర్తిగా రథం పడుతున్నారు. పూర్తిగా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. మేమున్న తిరగడంలో ప్రతి ఒక్క డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాము. అదేవిధంగా చెప్పడం కూడా జరుగుతుంది. పూర్తిగా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తామని చెప్పి అత్యధికంగా మినిమం 20 నుంచి 30 వేల మెజార్టీతోని నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? 2 రోజుల నుంచి ప్రచారంలో ఉన్నారు ఇక్కడ? నా పేరు గుండె ఐలయ్య యాదవ్. నేను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి అనేక కేసులు అనుభవించి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు విలువ లేకుండా పోతే ఉద్యమకారుల ఫోరం ఏర్పడాయి. మేము 8 సంవత్సరాల నుండి పోరాటం చేస్తే గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యమకారులను అన్ని తీరులు ఆదుకుంటామని చెప్పినందుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో 10 రోజుల నుండి గ్రామాలల్లో మరి వాడవాడలో కొన్న తిరుగుతూ ఉంటే నవీన్ అన్న లోకల్ క్యాండిడేట్ అర్ధరాత్రి ఆపదొచ్చినా చూడం మా ఇంటికి వస్తాడు. ఏమన్నా సమస్య ఉంటే పోయి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మహిళకి ఏం చెప్పుకోలేము. వాళ్ళు అహంకారంతో 3 సార్లు ఎమ్మెల్యే గెలుస్తున్నాం, ఏ పేద ప్రజలను పట్టించుకోలేదు. నవీన్ అన్న నా కొడుకు పెళ్ళి ఉన్నది, నా బిడ్డ పెళ్ళి ఉన్నది అంటే ఆయన తోచిన విధంగా సాయం చేసిండని ప్రతి ఒక్క ప్రజలు చెప్తా ఉన్నారు. మరి నవీన్ అన్న ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసినట్టయితే 50,000 మేయర్తోటి బడుగు బలైన వర్గాల ముద్దుబిడ్డ గెలిచే అవకాశం ఉంది. మరి టికెట్ ఇచ్చినందుకు మరి ఒక యాదవ బిడ్డ పేదల పక్షాన కింది వర్గానికి చెందినటువంటి బిడ్డకి ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను ఏమైనా కలుపుకొని పోతున్నారా మీరు? ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు కూడా ఉంటారు కదా ఇక్కడ? అందరి ఉద్యమకారులను ఏకతాటిగా చేస్తున్నాం. అప్పుడు ఏ ఉద్యమకారుని కదిలించినా అన్న మేము రాష్ట్రం కోసం పనిచేస్తే మాకు కన్నీళ్ళే మిగిలినాయి తప్ప ఏ ఉద్యమకారుడు న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది. నేనొక్కనే ఉద్యమకారుని చెప్పుకొని గొప్పలు చెప్పుకున్నాడు గత ముఖ్యమంత్రి. కానీ ఈ ముఖ్యమంత్రి నా ఉద్యమకారులకు ఎంత చేసినా తక్కువనే. మరి జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా చేస్తా అని చెప్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ జూబ్లీహిల్స్ ఉన్న ఉద్యమకారులు అందరూ కూడా ఏకతాటి పైన నవీన్ యాదవ్కు ఓడేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము ఇక్కడ లోకలే. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మరి నవీన్ గారికి బలపరచడానికి మా రాష్ట్ర మా కమిటీ ఆధ్వర్యంలో మరి గత 5 రోజులుగా మేము ప్రచారంలో ఉన్నాము. నవీన్ అన్నకు ఎక్కడ డోకా లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరూ మన బ్రహ్మరథం పాడుతున్నారు. ఈ ఎలక్షన్ తప్పకుండా నవీన్ అన్నకు గెలిపిస్తారని చెప్పేసి మాకు తెలిసిందే. ఇంకొకటి, ప్రతి ఇంటింటికి పోయి ప్రతి మనిషికి కలిపినా కూడా ఏమంటున్నారంటే మార్పు కోరుకుంటున్నారు. మార్పు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీగా మా యొక్క అంశాన్ని పొందపరిచినందుకు మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫు నుండి మరి కాంగ్రెస్ పార్టీకి మేము బలపరచడానికి తిరుగుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? నేను మనసలపురంకి వెళ్ళి వచ్చాను. ఎల్బీనగర్కి వెళ్ళి ప్రచారం చాలా బాగుంది. ప్రతి ఏ డిస్టిక్ పోయినా, ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా పోయినా నవీన్ యాదవ్ గెలుస్తారని ఖచ్చితంగా చెప్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు బీసీల ఒక ఈక్వేషన్ వచ్చింది కాబట్టి బీసీ బిడ్డ గెలవాలని ఒక సదుద్దేశంతో ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈరోజు కాలికి బల్బం కట్టుకొని నవీన్ యాదవ్ కోసం ప్రతి జిల్లా నుండి తరలి వచ్చి
నవీన్ యాదవ్ గెలిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఒక సదుద్దేశంతో ప్రతి జిల్లా నుంచి నవీన్ యాదవ్ గారిని గెలిపించడానికి జూబ్లీస్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ని గెలిపించాలని మరి ప్రతి ఒక్క జిల్లా మండలము ప్రతి ఒక్క కాన్స్టెన్సీకి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరూ నవీన్ యాదవ్ గారి అభిమానులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కానీ లేదంటే తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిండు. వాళ్ళ ఇంట్లోళ్ళకే జాబులు వచ్చినాయి తప్ప ఉద్యమకారులు ఎటువంటి న్యాయం జరగలేదు. అదే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒకటి పెట్టినాము. రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ఈరోజు మేము ఉద్యమకారులందరం ఇక్కడ వచ్చినాము. ఈరోజు ఇందరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఉద్యమకారులం అందరం కలిసి ప్రతి ఇంటింటికి నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తూ మేము వారికి కాన్వెసింగ్ చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఎర్రగడ్డ ప్రాంతంలోని ఈ యొక్క ప్రాంతంలో ప్రచారంకి వచ్చినాము. ఈ యొక్క ప్రచారంకి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఉద్యమకారుల తరఫు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఉద్యమకారుల ఓట్లన్నీ నవీన్ యాదవ్ గారికి పడతాయని కోరుకుంటూ గట్టి మెజార్టీతో నవీన్ గారు గెలుస్తారని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఇది పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్కి మద్దతుగా ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ఆధార్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.